హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియో క్యాబేజ్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. క్యాబేజ్‌ని తినని వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. ఈ ఫ్రైని చేయడం చాలా తేలిక. రైస్, చపాతీలోకి సైడ్ డిష్‌గా చాలా బాగుంటుంది ఈ ఫ్రై. అలాగే నా వీడియోస్‌ని చూస్తూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా క్యాబేజ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 200 గ్రాముల క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఈ క్యాబేజ్ ఫ్రైకి పెసరపప్పుని వాడుతున్నాను. పెసరపప్పే కాదండి, శనగపప్పు, కందిపప్పుతో కూడా ఈ ఫ్రైని చేసుకోవచ్చు. ఇప్పుడైతే పెసరపప్పుతో చేస్తున్నాను. పెసరపప్పుని చిన్న టీ గ్లాస్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ని ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేగాక 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కను దంచి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిని వేయించుకోవాలి. ఇలా వేయించాక కట్ చేసిన క్యాబేజ్ వేసి ఒకసారి కలుపుకోవాలి. క్యాబేజ్లో అల్లం దంచి వేసుకుంటే క్యాబేజ్ స్మెల్ రాదండి. అలాగే నానబెట్టిన పెసరపప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పెసరపప్పును ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. పెసరపప్పును ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్‌ని అప్పుడే వేయకండి. ముందుగా వేస్తే పెసరపప్పు సరిగ్గా ఉడకదు. సాల్ట్ వేయకుండానే పెసరపప్పు, క్యాబేజ్‌ను ఉడికించుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కదుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. క్యాబేజ్‌లోంచి వచ్చే వాటర్‌తోనే పెసరపప్పు అనేది ఉడికిపోతుందండి. ఎక్స్‌ట్రా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు క్యాబేజ్‌లోని వాటర్ డ్రై అయిపోయి క్యాబేజు, పెసరపప్పు ఇంకా ఉడకకపోతే గనక కొంచెం వాటర్‌ని పోసుకొని ఉడికించుకోండి. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే నాకు క్యాబేజీ, పెసరపప్పు అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. ఇలా 10 లేదా 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా మూత తీసి చూస్తే బాగా డ్రై అయిపోయింది. పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. కారం మీరు తినగలిగినంత వేసుకోండి. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇదంతా. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించండి, సరిపోతుంది. 1 నిమిషం తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోండి. ఫైనల్‌గా కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్‌ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి. బౌల్‌లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయకపోతే వీడియోని చూస్తూ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది రెసిపీ. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్‌లో చెప్పండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్‌ని మీరు నా ఛానల్‌లో చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నా వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడగలరు. Please like, share and subscribe my channel. Thanks for watching.